అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్। ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే ఈ రోజు మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ అయితే ఉందండి। దాని గురించి మీకు చెప్పడానికి అయితే మీ ముందుకు వచ్చాను। ఏంటి అని అంటే మా ఇద్దరు పిల్లల పుట్టినరోజు అండి। ఈ రోజు పేర్లు నితీష్ అండి। ఈ బర్త్డే అనేది గ్రాండ్ గా సెలబ్రేట్ అయితే ఎప్పుడు చెయ్యను నేను, మా ఇంటి వరకే నా ఇరుగు పొరుగు వాళ్ళతో చిన్నగా ఒక చిన్న సెలబ్రేషన్ అన్నమాట, అంతే। ఆ చిన్న సెలబ్రేషన్ అయినా కూడా సరే అది మీతో షేర్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేశాను। ఓకేనా, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఓకేనా, రండి రండి రండి। హాయ్ చెప్పండి, అందరూ హాయ్ చెప్పండి ఇద్దరు। హాయ్, ఇదిగోండి మా పాప నితీష, మా బాబు నితీష్, వీళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట। వీళ్ళిద్దరు ఏప్రిల్ 5th అయితే పుట్టారు। ఏప్రిల్ 5th ఎప్పుడు కూడా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కాబట్టి హాలిడే వస్తుంది। ఆ హాలిడే రోజు ఇలా మేము చిన్నగా మా ఫ్యామిలీ వరకు అయితే మేము సెలబ్రేట్ అయితే చేసుకుంటామండి। సెలబ్రేషన్స్ మరి వీళ్ళు ఏం చేశారో చూద్దాం। అంటే వీళ్ళ ఆనందం కోసం ఖచ్చితంగా మనం అయితే చేయాలి కదండి। అంటే మనము ఇంకా గ్రాండ్ గా మనం ఫంక్షన్ హాల్స్ లో అలా చేయకపోయినప్పటికీ ఇంటి వరకు అయినా సరే వీళ్ళ హ్యాపీనెస్ కోసం అయితే నేనైతే ఇలా చిన్న ఫంక్షన్ అయితే చేసుకుంటాను ఖచ్చితంగా। అది మీకు కూడా చూపించేస్తాను ఈరోజు। ఓకేనా, బాయ్। మీరందరూ కూడా మా పిల్లల్ని ఇద్దరిని కూడా బ్లెస్ చేయండి। మా ఇద్దరు పిల్లల్ని మీరు మా అందరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా ఇద్దరు పిల్లల్ని మీరైతే బ్లెస్ చేయండి। వీళ్ళు మంచి విద్యా బుద్ధులతో మంచి నడవడికతో వీళ్ళు నడిచి ముందుకెళ్ళి వీళ్ళ జీవితంలో మంచి సక్సెస్ అయితే సాధించాలని మీరు అందరు కూడా నా పిల్లల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటూ ఉన్నానండి। ఓకే రండి, నెక్స్ట్ ఇంకా వీళ్ళు కేక్ కటింగ్ కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం। ఓకేనా, బాయ్ బాయ్, రండి। Please subscribe my channel Nirmala Cooking and Vlogs. ఓకే, నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూ ఉన్నారు వాళ్ళ అమ్మ ఛానల్ ని। మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। అందరూ సబ్స్క్రైబ్ చేయండి। చేస్తారా? చేస్తాం। మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు। మీరు చెప్పకపోతే ఎవరు చేయరు। సరే, మా ఇంట్లో ఏం అకేషన్స్ జరిగినా కూడా ఇలాగా ఇరుగు పొరుగు వాళ్ళతోనే అలా కానిచ్చేస్తానండి నేను। ఇగో ఈ పక్కన వచ్చి జీవన అక్క, తర్వాత వచ్చి గంగా వాళ్ళ ఫ్యామిలీ, జీవన అక్క వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట। తర్వాత ఇంకొకరు వచ్చి మేడం వాళ్ళు ఉన్నారు। మేడం స్పాట్కి వెళ్ళున్నారు, 10th క్లాస్ స్పాట్కి వెళ్ళున్నారు కాబట్టి మేడం లేరు, వాళ్ళ అమ్మాయి అయితే వచ్చిందనమాట। మళ్ళీ ఇక్కడ గంగా పిల్లలు అనమాట వీళ్ళిద్దరు। గంగా పిల్లలు మా పిల్లలు కూడా చాలా క్లోజ్ అనమాట వీళ్ళు। ఇంకా చూడండి వీళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ కి వీళ్ళే అన్నమాట పెద్ద మనుషులు వచ్చి అన్ని సర్దుతూ ఉన్నారు చూడండి। అంత డెకరేషన్ అంతా అలాగా సర్ది సెట్ చేసి కూర్చున్నారు అనమాట। ఇంకా ఇక్కడ జీవన అక్క వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, సార్ అనమాట। తను వచ్చి వీళ్ళకి ప్రతి బర్త్డేకి సారే ప్రేయర్ చేసి వాళ్ళ యొక్క ఆ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారనమాట। ఇక్కడ నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, ప్రేయర్ తో స్టార్ట్ అయింది మా ఈ చిన్న కార్యక్రమము ప్రేయర్ తో స్టార్ట్ చేసామండి। ప్రేయర్ అయిపోయింది, సార్ ప్రేయర్ చేసి వాళ్ళకి బ్లెస్ చేసి అక్షింతలు వేసి ఆశీర్వదించారనమాట। ఇంకా తర్వాత ఇక కేక్ హ్యాపీ బర్త్డే నితీష్ అండ్ నితీష్ అని 7th బర్త్డే సెలబ్రేషన్ అండి ఇది। కేక్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు తీసుకొచ్చి, కానీ అంతకు ముందుగానే పిల్లలిద్దరు కూడా అక్షింతలు వాళ్ళకిద్దరికి కూడా మేము ఇద్దరం అక్షింతలు వేసి ఆశీర్వదించుకున్నాము మా పిల్లల్ని। అలాగే ఒక చిన్న స్నాప్ అయితే తీసుకున్నాము। తర్వాత కేక్ కటింగ్ అయితే జరిగింది। ఆ కేక్ కటింగ్ చేసేటప్పుడు ఇంకా చిన్న పిల్లలు కదండి, వీళ్ళకి అన్ని కూడా ఇదిగోని చూడండి ఇలా లైట్ ఆఫ్ చేసుకొని, గంగా పిల్లలు ఇంకా ముందే చెప్తారనమాట లైట్ ఆఫ్ అనేసి ఇంకా లైట్ ఆఫ్ చేసేసారు। తర్వాత కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి। ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి పిల్లల్ని అయితే బ్లెస్ చేశారు। ముందుగా నేను మా వారు కూడా మా పిల్లలకి కేక్ అలా తినిపించడము జరిగింది। ఆ తర్వాత జీవన అక్క వాళ్ళు, ఆ తర్వాత గంగా వాళ్ళు అనమాట। తర్వాత వచ్చి కిరణ్ జ్యోతి మేడం వాళ్ళ పాప స్వీటీ కేరీ అనమాట। అలా అందరు కూడా వీళ్ళకి బ్లెస్ చేసి వాళ్ళు తెచ్చినటువంటి గిఫ్ట్స్ ఉంటాయి కదా అవి వాళ్ళకు అందించేసి వెళ్ళారనమాట। ఇంకా పిల్లలంటే అవే కదండి మెయిన్। ఇంకా చూడండి మా పాప చాలా చిలిపండి, చూడండి వాళ్ళ నాన్నతో ఆ కేక్ పెట్టించుకోవడం అనేది ఎంతగా సతాయిస్తుందంటే ఒక్క చోట నిలబడరు। మా వాళ్ళు ఏంటంటే ఇద్దరు కూడా హైపర్ యాక్టివ్ అన్నమాట।
చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ యాక్టివ్నెస్ని తట్టుకోవాలంటే మేము కూడా వాళ్ళతో పాటు గంతులేస్తూ ఉండాలి. ఒక్క చోట ఉండమంటే ఉండరండి. మరి అందరి పిల్లలు కూడా ఇలాగే ఉంటారు మోస్ట్లీ. కానీ మా పిల్లలు ఇంకొంచెం ఎక్కువ అనమాట. అందులో ఒక్కటి చేయమంటే ఇంకొకటి చేస్తారు, అలాగనమాట. అలాగే ఎలాగోలా మొత్తానికైతే ఆ కార్యక్రమాన్ని అలా ముగించేసాం. చూడండి అలా ఉంటుంది. చూడండి ఎలా ఆడుతుందో చూడండి మా పాప. సార్ కేక్ పెడుతుంటే మరి ఏంటంటే ఇంకా జీవన అక్క వాళ్ళు ఏంటంటే ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచి మేము అంతా కూడా కలిసే ఉన్నామన్నమాట. ఒకే ఇంట్లోనే ఉన్నాము, ఒకే చోటే ఉన్నామన్నమాట. కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువగా పెరిగారు. అక్క వాళ్ళ ఇంట్లోని కొంచెం ఎక్కువగా పెరిగారు. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళ దగ్గర గోమ్ చేస్తారనమాట. సార్ దగ్గర కానీ అక్క దగ్గర కానీ. తర్వాత గంగా వాళ్ళ ఫ్యామిలీ, శివ సార్, గంగా అనమాట. గంగా వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇద్దరు. చూడండి ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే గంగ మా పాపకి ఫ్రాక్ అయితే తీసుకొచ్చింది. కానీ నాన్నగాడికి డ్రెస్ కాకుండా ఇలాగ క్రికెట్ కిట్ ఒకటి, తర్వాత క్రేయాన్స్ కిట్ ఒకటి ఇచ్చారనమాట. అది ఇద్దరికి ఇవ్వలేదని ఒక గొడవ అనమాట వీళ్ళతో. అప్పుడే మా చిన్ని దాని మూతి చూడండి ఎలా అయిపోయిందో. మేము చిన్ని నాని అని పిలుచుకుంటాము మా పిల్లల్ని. వాళ్ళ పేర్లు నితీష అయినప్పటికీ నేనైతే ముద్దు పేర్లతోనే వాళ్ళని పిలుస్తూ ఉంటాను అనమాట. నేనే కాదు అందరు కూడా అదే అలవాటు. ఓన్లీ స్కూల్లో మాత్రమే వీళ్ళను నితీష్ అని పిలుస్తారు. ఇంక ఇక్కడ కేరీ వాళ్ళ అమ్మ అనమాట, స్వీటీ. వాళ్ళు ఏదో గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇక తర్వాత ఇంకా కేక్ని కట్ చేసుకొని అందరికీ సర్వ్ చేసి గంగా అలసిపోయి పాపం లాస్ట్ వచ్చి స్వీట్ అయితే కేక్ అయితే తింటూ ఉంది. అందరూ అలా కేక్ తిని ఇంకా తర్వాత ఎవరి పాటికి వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళిపోయారనమాట. ఈ విధంగా ఈ చిన్న కార్యక్రమాన్ని మేమైతే ఎంతో ఆనందంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ చిన్న సెలబ్రేషన్స్ కోసం వారం రోజుల నుంచి మేము ఇంకా షాపింగ్లంట అవంట ఇవంట చేస్తూనే ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్